పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అగ్రరాజ్యంలో ఆహార బ్యాంకులకు అమెరికన్లు క్యూ కడుతున్నారు. దేశంలో నిరుద్యోగం అధికంగా ఉన్న సమయంలో పోటెత్తే ఈ బ్యాంకులు ఇప్పుడు చిన్న ఉద్యోగులు వస్తుండడంతో కిక్కిరిస్తున్నాయి. మరోవైపు వీటికి అందించే సాయాన్ని అధ్యక్షుడు నిలిపేయడంతో వచ్చిన వారందరికీ ఆహారాన్ని అందించలేక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. $1.3 మిలియన్ గ్రాంట్ను అమెరికా ప్రభుత్వం నిలిపేసింది. అక్కడి ఆహార బ్యాంకులకు కోవిడ్ తర్వాత తలెత్తిన ఆర్థిక అభద్రతతో డిమాండ్ బాగా పెరిగింది. ఆ తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది. సాధారణంగా నిరుద్యోగం అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఇవి కిటకిటలాడేవి. 2022తో పోలిస్తే 2023లో 10 లక్షల కుటుంబాలు అదనంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తాజాగా విడుదలైన అమెరికా వ్యవసాయ పరిశోధన విభాగం వెల్లడించింది. అమెరికాలో ఆదాయం స్తంభించిపోయింది, కానీ జీవన వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వేతనాలు అందుకునేవారు దేశవ్యాప్తంగా ఆహార బ్యాంకులకు వెళ్తున్నారు. లక్షల మందికి పోషక ఆహారాన్ని అందించే సంస్థలు ట్రంప్ నిధుల కోతతో అల్లాడిపోతున్నాయి. ఈ కారణంగా మార్చిలో ఆహార బ్యాంకుల్లో ఆహార లభ్యత తగ్గిపోయింది. ఆహార డెలివరీలకు సంబంధించి $500 మిలియన్ యుఎస్ఏ నిలిపేసింది. మరోవైపు వలసదారుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్లకు వారికి ఆహారాన్ని అందించడానికి చేసే సాయంలో హోంల్యాండ్ భద్రతా విభాగం కోత పెట్టింది. దేశంలో ఆహార బ్యాంకులు నిర్వహించే అతిపెద్ద సంస్థ అయిన ఫీడింగ్ అమెరికా సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 200 ఆహార బ్యాంకులున్నాయి. గ్రాంట్ల కోత కారణంగా ఈ ఏడాది $4 మిలియన్ సాయాన్ని కోల్పోతున్నామని హ్యాస్టన్ ఫుడ్ బ్యాంక్ తెలిపింది. ఇకపై ఇదే పరిస్థితి కొనసాగితే $3 మిలియన్ నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుందని, స్థానిక ఉత్పత్తిదారులు $7 మిలియన్ కోల్పోతారని వివరించారు. దీన్ని విరాళాల ద్వారా సమకూర్చుకోవాలని సంస్థలు భావిస్తున్నాయి. అయితే అది అంత సులభంగా కనిపించడం లేదంటున్నారు. మనం ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోతున్నాం. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని ది క్యాంపెయిన్స్ ఎక్స్టెన్స్ హాంగర్ సంస్థ పేర్కొంది. గ్రాంట్లతో మరింత కోతలు విధిస్తే ఆహార బ్యాంకులను మూసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నిధులు కోల్పోవడం వల్ల నెలకు 2 సార్లు అందించే ఆహార కిట్లను నెలకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు.